హైదరాబాద్ లో మరోసారి కూల్చివేతలు కలకలం రేపుతున్నాయి. ఈసారి రాజేంద్ర నగర్ పరిధిలోని అత్తాపూర్లో అక్రమ కట్టడాల్ని కూల్చివేస్తున్నారు అధికారులు. భారీ పోలీస్ బందోబస్తు మధ్య ఈ కూల్చివేతలు కొనసాగుతున్నాయి. అత్తాపూర్లోని పద్మనాభ స్వామి ఆలయానికి సంబంధించినటువంటి భూములు కొన్ని కబ్జా గురైన సంగతి తెలిసింది. అయితే ఈ కబ్జాకు సంబంధించిన విషయం పైన హైకోర్టు వరకు వెళ్ళింది. హైకోర్టు ఆదేశాలతోనే ప్రస్తుతం ఈ యొక్క కట్టడాలని కూల్చివేస్తున్నట్టుగా దేవాదాయ శాఖ తెలుపుతోంది. దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఈ కట్టడాలు కూల్చివేస్తున్నారు ప్రస్తుతం అధికారులు. 4 ఎకరాల్లో అక్రమ కట్టడాలు వెలిసినట్టుగా తెలుస్తోంది. పద్మనాభ స్వామి ఆలయానికి సంబంధించినటువంటి భూములు ఇవన్నీ కూడా ఆ భూములని కబ్జా చేసినటువంటి విషయాలపైన గత కొంతకాలంగా చర్చ కొనసాగుతోంది. హైకోర్టు వరకు వెళ్ళింది ఈ విషయం. హైకోర్టు ఆదేశాలతోనే ప్రస్తుతం భూములు ఈ యొక్క కట్టడాలను కూల్చివేస్తున్నామని అధికారులు తెలుపుతున్నారు. ఆక్రమణకు గురైనటువంటి భూమి సుమారుగా 4 కోట్ల విలువ చేసేటువంటి విలువ ఉంటుందంటూ కూడా తెలుస్తోంది. మనం చూడొచ్చు ఆర్టీవీ స్క్రీన్ పైన కూల్చివేతలకు సంబంధించిన నేపథ్యంలో ఇప్పటికే పూర్తిగా నేలమట్టం అయిపోయాయి. అక్కడ ఉన్నటువంటి కొన్ని షాప్స్ ని ఇతరత్ర కట్టడాల్ని కూల్చివేశారు. పద్మనాభ స్వామికి సంబంధించినటువంటి ఆలయ పరిధిలో ఉన్నటువంటి భూమి 4 ఎకరాల భూమిలో కొన్ని అక్రమ కట్టడాలు వెలిసాయి. మనం చూడొచ్చు బహుశా క్రికెట్ పిచ్ అయి ఉంటుంది. ఇండోర్ క్రికెట్ సంబంధించి ఆ పిచ్ ఆ స్టేడియం ఏర్పాటు చేశారు. మరోవైపుగా ఇంకొన్ని చోట్ల కొన్ని నిర్మాణాలు ఉన్నాయి, కొన్ని షాప్స్ కూడా వెలిసాయి. 4 ఎకరాల పూర్తి ఈ స్థలం మొత్తం కూడా కబ్జాకు గురైపోయిన నేపథ్యంలో ఈరోజు తాజాగా అధికారులు ఉదయాన్నే వెళ్లి భారీ పోలీస్ బందోబస్తు మధ్య ఈ అక్రమ కట్టడాలను కూల్చివేస్తున్నారు. హైకోర్టు ఆదేశాలతోనే కూల్చివేస్తున్నట్టుగా తెలుస్తోంది. సుమారుగా భూమి విలువ 4 కోట్ల రూపాయలు ఉంటుందంటూ కూడా అధికారులు చెప్తున్నారు.